హాయ్ అండి అందరికి. నేనైతే మీకోసం చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని అయితే వీడియోలోకి వచ్చేసాను అనమాట. అసలు ఇది వినంగానే నాకైతే చాలా భయం వేసింది అనమాట. టెన్షన్ వచ్చేసింది. అసలు ఏంటి, సక్సెస్ అవుతుందా కాదా, రూల్స్ ఇలా మార్చేసారు ఏంటి అని అయితే. మీకైతే కొంతమందికి తెలిసే ఉంటుంది. వీడియో కనుక చూస్తున్న వాళ్ళలో ఎవరికైనా తెలియకపోయి ఉంటే నేను మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దాన్ని అవుతాను. అదే విధంగా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్. మీరిచ్చే ఒక లైక్ వల్ల, మీరు వచ్చే ఒక సబ్స్క్రైబర్ వల్ల నాకు చాలా బూస్ట్ ఎనర్జీగా ఉంటుంది. నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటే నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలని, మంచి మంచి కంటెంట్ తీయాలనేది నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు నేను ఇది మళ్ళీ ఇలా వింటానని కూడా నేను అనుకోలేదు. ఇంత త్వరగా మళ్ళీ నేను ఇప్పుడే ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను, మళ్ళీ ఇంతలోపే ఇలా న్యూస్ వచ్చేసింది అని చెప్పేసి నాకైతే చాలా బాధగా అయితే ఉందన్నమాట. అసలు ఎలా కంప్లీట్ చేయాలి, ఎలా సక్సెస్ అవుతుందని కూడా భయంగా ఉంది. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి అసలు ముందు ఇదే భయం ఉంటుంది కదా. అసలు నన్ను సపోర్ట్ చేస్తారా, సక్సెస్ అవుతానా, ఆశతో అయితే మొదలు పెట్టాను. కానీ ఎవరైనా యూట్యూబ్లోకి ఎందుకు వస్తారంటే ఊరికే ఖాళీగా కూర్చుని ఏదో సరదాగా అయితే రావాలనుకోరు కదా ఎవరైనా. చిన్నపిల్లలు ఉంటే ఇంట్లో పిల్లల్ని వదిలేసి బయటకు వెళ్ళలేని పరిస్థితిలో యూట్యూబ్ అనేది మనకి ఎంతో కొంత మనీ ఎర్న్ చేసుకునే అవకాశం అయితే ఇస్తుంది. కాబట్టి మనం యూట్యూబ్లోకి అయితే చాలామంది అలాగే వస్తున్నారు కదా. నేను కూడా అందులో ఒకదాన్ని అనమాట. పిల్లల్ని వదిలేసి ఇంట్లో చూసుకునే వాళ్ళు ఎవరు లేక మా వారు పనికి వెళ్తే నేను కూడా వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను పనికి వెళ్ళిన మళ్ళీ వాళ్ళు వచ్చే టైంకి ఇంట్లో ఉండాలంటే పనికి వెళ్ళిన దగ్గర అలా ఒప్పుకోరు కదా. అలా అని చెప్పేసి నాకు ఏది అంటే నేను ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో యూట్యూబ్ అనేది అయితే మొదలు పెట్టాను అనమాట. నాకు యూట్యూబ్ అనేది మొదలు పెట్టాను కానీ ఒక చిన్న భయం. ఎంతోమంది నాకు తెలుసు, ఎంతోమంది క్రియేటర్లు అంటే నాకన్నా చాలా పెద్ద సక్సెస్గా ఉన్న వాళ్ళు ఉన్నారు. నేను అసలు సక్సెస్ అవ్వలేదు, సబ్స్క్రైబర్స్ కూడా లేరు నాకు. కానీ నన్ను సపోర్ట్ చేస్తారా, నేను ఇప్పుడే కదా ఛానల్ స్టార్ట్ చేసింది, నాకన్నా చాలామంది ఇష్టపడేవారు ఉన్నారు అని చెప్పేసి చాలా భయంతో అయితే స్టార్ట్ చేశాను. కానీ ఎక్కడో మీ మీద చిన్న నమ్మకం, నన్ను కూడా సపోర్ట్ చేస్తారు, ఎందరో వారి ఇంటి వారిలాగా ఆదరించారు, నన్ను కూడా ఆదరిస్తారని చిన్న నమ్మకంతో అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. ఇంక విషయానికి వచ్చేసే ఏంటంటే విషయం అయితే ఇప్పుడు ఆ న్యూస్ నేనైతే విన్నాను. 4000 వాచ్ అవర్స్ 8000 వాచ్ అవర్స్గా మార్చుతున్నారంట యూట్యూబ్ వాళ్ళు. అదే కనుక మారుస్తూ మనకి చాలా ఇబ్బంది అవుతుంది కదా. 4000 రావాలంటేనే చాలా కష్టపడాలి. ఆల్రెడీ కంప్లీట్ అయిన మోనిటైజేషన్ కంప్లీట్ అయిన వారికి ఏమి ఇబ్బంది ఉండదు. ఇప్పుడే కొత్తగా మొదలుపెట్టిన వారికి అయితే ఇదైతే చాలా బ్యాడ్ న్యూస్ అయితే చెప్తాను నేనైతే. నాకైతే ఈ విషయం చెప్పంగానే, నేను వినంగానే అసలు చాలా బాధేస్తుంది. ఏంటి ఇప్పుడే కదా మొదలుపెట్టింది, 8000 వాచ్ అవర్స్ అంటే నేను రీచ్ అవ్వగలుగుతాను అనేసి. ప్లీజ్ ఒక్కరు చూసిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్, మీ సబ్స్క్రైబర్ వల్లే నాకు ఇంకా చాలా ఎనర్జీగా ఉంటుంది. ఈ రోజుల్లో ఎంతమంది అండి అసలు, ఎంతోమంది ఇంట్లో అంటే ఎంతోమంది నాలాగే అనుకుంటూ ఉంటారు కదా, ఇంట్లో హస్బెండ్కి ఎలాగోలా ఉపయోగపడాలి. ఒక్కరు చేస్తే ఈ రోజుల్లో మీకు తెలిసిందే కదా, ఒక్కరు చేస్తే ఈ రోజుల్లో అసలుకి దేనికి కూడా రాదు. మన పిల్లలు చదివించుకోవడానికి కూడా మనకి వీలుగా ఉండదన్నమాట. అలాంటిది ఎలాగోలా భర్తకి హెల్ప్ చేయాలని నాలాగా ఎంతోమంది యూట్యూబ్ స్టార్ట్ చేసిన వారు ఉన్నారు నాకు తెలుసు. చాలామంది వీడియోస్ నేను కూడా చూస్తూ ఉంటాను అనమాట. అలాగా వారందరి ఇన్స్పిరేషన్ తోటి నేనైతే ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. మీరు నన్ను సపోర్ట్ చేస్తారని. వారందరినీ మీ ఇంట్లో వల్ల ఎలా అయితే ఓన్గా చేసుకొని అక్క అన్న అలా అయితే అనుకుంటున్నారు, ప్లీజ్ నన్ను కూడా అలాగే అనుకోండి. నా నుంచి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు చెప్పండి. నేను మీకోసం మంచి మంచి వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను, మంచి మంచి కంటెంట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. మీరు ఎటువంటి వీడియోస్ అడిగినా, ప్రాంక్ వీడియోస్ కానీ అలాంటివి ఏమడిగినా కూడా మీకోసం చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇలా చేయాలంటే ముందు మెయిన్గా హస్బెండ్ సపోర్ట్ ఉండాలి. హస్బెండ్ సపోర్ట్ ఉన్నా సరే నలుగురు చాలా రకాలుగా అంటూ ఉంటారు. వీడియోస్ అంటే ఎగతాళి చేసేవారు ఉంటారు, నవ్వేవారు ఉంటారు, చాలామంది అలా ఉంటారు. కానీ వాళ్ళందరినీ పట్టించుకుంటే మనకి వాళ్ళు ఎవరు వచ్చి ఫుడ్ పెట్టారు. అలాగే మనల్ని వచ్చి వారు చూసుకోరు కదా. మనమే కష్టపడాలి, మనమే తినాలి. వారెవరో అంటున్నారని చెప్పేసి, వారెవరో నవ్వుతున్నారని చెప్పేసి మనం వెనక దగ్గర ఇంట్లోనే కూర్చుంటే మనకి వారెవరో వచ్చి పెట్టరు కదా. మనమే తినాలి, మన సంపాదనతోనే మనం బ్రతకాలి. నలుగురు గురించి ఆలోచించి మనం వెనకబడిపోతే మనమే వెనకబడిన వారు అవుతాం, కానీ మనం ఏమి సాధించలేమన్నమాట. అలా అనేసి అయితే నన్ను చూసి ఎవరైనా నన్నుకొని నేను వీడియోలోకి వస్తే అంటే మా వారే, మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ చాలామంది ఉంటారు కదా, వారే ఎగతాళి చేస్తారు, వారే నవ్వుతారేమో. కానీ వారందరి గురించి పట్టించుకుంటే నేను వెళ్ళలేను కదా పైకి అని చెప్పేసి, ముందుకు సాగలేను, సక్సెస్ వైపు అడుగులు వేయాలని చెప్పేసి వాళ్ళందరినీ ఎవరైనా అనుకున్నా సరే నేనైతే చేయాలి, సాధించాలనే నమ్మకంతో, పట్టుదలతో అయితే అడుగు పెట్టాను.
సపోర్ట్ చేయండి. అలాగే యూట్యూబ్ అనేది చాలా రూల్స్ అనేది తీసుకొచ్చింది అనమాట. ఆ రూల్స్ అసలు వింటేనే అసలుకి నాకైతే చాలా బాధ అనిపించింది. 4000 మళ్ళీ 8000 వాచ్ అవర్స్గా షార్ట్ వీడియోస్కి అయితే ఇంకా 10 మిలియన్ వ్యూస్ అంటే లాస్ట్ 90 డేస్లో 10 మిలియన్ వ్యూస్ అంటే ప్రతిసారి రావడం కష్టం కదా. షార్ట్ వీడియోస్ మీదే ఆధారపడే వాళ్ళు చాలామంది ఉంటారు. అలా షార్ట్ వీడియోస్ కాకుండా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయండి. మంచిగా లాంగ్ వీడియోస్ మీద ఎంతో కొంత ఎర్న్ చేసుకునే అవకాశం మనకు ఉంటుంది. ప్లీజ్ ఛానల్ సపోర్ట్ చేయండి. 4000 వాచ్ అవర్స్ 8000 వాచ్ అవర్స్గా మారిస్తే మాత్రం అసలు మనకి చాలా కష్టం అవుతుంది కదా. మీరు సపోర్ట్ చేస్తే అది ఎంతసేపు అవుతుంది చెప్పండి. మీ సపోర్ట్ మీ ఆదరణ ఉండడం వల్లే కదా చాలామందిని మీరు మంచిగా ఎంకరేజ్ చేస్తూ ముందుకు నడిపిస్తున్నారు. అందులో నన్ను కూడా ఒకదాన్ని అనుకోండి. నన్ను కూడా ఎంకరేజ్ చేయండి, ముందుకు నడిపించండి. మీరు చేసే హెల్ప్ నేను ఎప్పటికీ మర్చిపోను. మీరు వచ్చి ఒక సబ్స్క్రైబర్ వల్ల నాకు వారు ఉన్నారు అనే నమ్మకం మీరు నాకు ఇచ్చారంటే నేను మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. నా ఛానల్ ఒక్కరు చూసినా చాలు, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నుంచి ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కూడా కామెంట్లో చెప్పండి. ఎలాంటి వీడియోస్ పెట్టాలో కూడా నాకు చెప్పండి. నేను ఇంకా ఎంత మంచిగా వీడియోస్ తీస్తే రీచ్ ఉంటుందో కూడా చెప్పండి. సలహాలు ఇవ్వండి, వాటన్నిటిని నేను పాటిస్తాను. నాకు ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి నాకు ఏం చెప్పాలో ఏం చేయాలో కూడా తెలియట్లేదు. అందుకే ఏదేదో చెప్పేస్తున్నాను. ప్లీజ్ అర్థం చేసుకోండి. అసలు ఏం చెప్తుంది అని అయితే అనుకోకండి. నాకైతే అది వినంగానే నిజంగా నాకు ఇంకా సబ్స్క్రైబర్సే లేదు. తిప్పి కొడితే ఒక 15 మంది సబ్స్క్రైబర్సే ఉన్నారు. మీరు ఈ సబ్స్క్రైబర్స్ 1000 ఎప్పుడు అవ్వాలి, 8000 వాచ్ అవర్స్ ఎప్పుడు అవ్వాలి అని చెప్పేసి అయితే చాలా భయపడుతూ ఉన్నాను అనమాట. ప్లీజ్ ఛానల్ సపోర్ట్ చేయండి. నేను అనుకుంటున్నాను ఈ వీడియో ఒక్కరు చూసినా సబ్స్క్రైబ్ చేసుకుంటారని, సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. మీరే వైరల్ చేయాలి, మీరే ఛానల్ రీచ్ అనేది అయితే తీసుకుని వెళ్ళాలి. అంతా మీ చేతుల్లోనే ఉంది కదా. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే నేను ఇందులో మీకు ఏదైనా కొంచెం ఇన్ఫర్మేషన్ విషయం ఇచ్చినా ప్లీజ్ కొంచెం అర్థం కాకపోతే అర్థం చేసుకోండి. ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి ఏం చెప్తున్నానో నాకే తెలియట్లేదు. అర్థం కాకపోతే అర్థం చేసుకోండి. ఒకటైతే చెప్పాలనేది వీడియోలోకి వచ్చాను. 4000 వాచ్ అవర్స్ 8000లోకి మారుస్తున్నారు అనే విషయం అయితే చెప్పడానికి అయితే వచ్చేసాను. వీడియో ముందుకైతే వచ్చాను అనమాట. అది నేను ఎంతవరకు కరెక్ట్గా క్లియర్గా చెప్పానో నాకు తెలియదు. ఏదేదో ఆగేశాను, ఏమి అనుకోకండి. సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకరు చూసినా ఒకరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని మంచిగా రీచ్లోకి తీసుకెళ్తారని, వీడియోని మంచిగా రీచ్లోకి తీసుకెళ్తారని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని నమ్మి మీ బ్లెస్సింగ్స్ని తీసుకుని మంచిగా మీ సహాయంతో ముందుకు వెళ్ళాలని అయితే కోరుకుంటున్నాను. అంతే ఫ్రెండ్స్, ఇంకా బాయ్.